హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఈరోజు నేను మీకు అండ్ ఆర్ ఫంక్షన్స్ గురించి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ మనకి అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ అండ్ ఆర్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఎలా వర్క్ చేస్తాయి అంటే ఈ అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి లాజికల్ టెస్ట్ ఫంక్షన్స్. లాజికల్ టెస్ట్ అంటే కండిషన్, మనం ఇచ్చే కండిషన్స్ ని బేస్ చేసుకుని ఇవి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ డేటా ఉంది. ఇప్పుడు మనం స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని ఈ అండ్ ఆర్ ఫంక్షన్ ని అప్లై చేద్దాం. ఈ అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి మనకి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇస్తుంది. అది కూడా మనం ఇచ్చే కండిషన్స్ మ్యాచ్ అవుతే రిజల్ట్ అనేది ట్రూలో ఇస్తుంది. ఒకవేళ మనం ఇచ్చే కండిషన్స్ మ్యాచ్ కాకపోతే రిజల్ట్ అనేది ఫాల్స్ లో ఇస్తుంది. చూడండి, ఫస్ట్ అండ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. ఈక్వల్ టు AND అండ్ ఇలా చూడండి, మనకి అండ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే లాజికల్ 1 లాజికల్ 2 అని అవుతుంది. లాజికల్ 1 అంటే కండిషన్. ఇక్కడ మనకి కండిషన్స్ ఏంటి? స్టూడెంట్ మార్క్స్ అనేది కండిషన్ కాబట్టి లాజికల్ 1లో ఇంగ్లీష్ B3 గ్రేటర్ దాన్ 35. ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తున్నామంటే స్టూడెంట్కి ఈచ్ సబ్జెక్ట్లో అంటే ఇంగ్లీష్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ వారికి గ్రేటర్ దాన్ 35 వచ్చాయా లేదా అని కండిషన్ ఇస్తున్నాం. ఎలా అంటే స్టూడెంట్కి మార్క్స్ అనేది 35 కంటే అబోవ్ మార్క్స్ వచ్చాయా లేదా అని ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం. B3 గ్రేటర్ దాన్ 35. స్టూడెంట్కి ఈచ్ సబ్జెక్ట్లో గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చాయా లేదా అని కండిషన్. కామా ఇక్కడ లాజికల్ 2లో తెలుగు C3 గ్రేటర్ దాన్ 35. కామా లాజికల్ 3లో సోషల్ D3 గ్రేటర్ దాన్ 35. లాజికల్ 4లో సైన్స్ E3 గ్రేటర్ దాన్ 35. కామా లాజికల్ 5లో మ్యాథ్స్ F3 గ్రేటర్ దాన్ 35. ఇప్పుడు మనం బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం అండ్ ఫంక్షన్లో టోటల్గా 5 కండిషన్స్ ఇచ్చాం. ఇంగ్లీష్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ వారికి స్టూడెంట్కి మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చాయా లేదా అని అండ్ ఫంక్షన్లో టోటల్ 5 కండిషన్స్ ఇచ్చాం. ఈ 5 కండిషన్స్ మ్యాచ్ అవుతే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఆ 5 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. చూడండి, ఎంటర్. చూడండి, రిజల్ట్ ట్రూ అని వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్ వంశీకి 5 సబ్జెక్ట్స్లో గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చాయి కాబట్టి మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వచ్చింది. అంటే మనం అండ్ ఫంక్షన్లో ఇచ్చిన కండిషన్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి కాబట్టి రిజల్ట్ ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్ ప్రవీణ్కి ఇంగ్లీష్ అండ్ సోషల్లో లెస్ దాన్ 35 మార్క్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ అనేది మ్యాచ్ అవ్వలేదు అండ్ ఫంక్షన్లో కాబట్టి రిజల్ట్ ఫాల్స్ అని వచ్చింది. ఇందాక చెప్పాను కదా, అండ్ ఫంక్షన్లో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ మనం అండ్ ఫంక్షన్లో టోటల్ 5 కండిషన్స్ ఇచ్చాం. ఇంగ్లీష్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ వారికి గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చాయా లేదా అని. కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ సోషల్లో లెస్ దాన్ 35 మార్క్స్ వచ్చాయి కాబట్టి 2 కండిషన్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి ట్రూ వచ్చింది రిజల్ట్, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇక్కడ మనకి మ్యాథ్స్లో 33 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు, ఫాల్స్ అని వచ్చింది రిజల్ట్. ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్. ఇక్కడ మనకి సోషల్లో 31 మార్క్స్ వచ్చాయి, లెస్ దాన్ 35 మార్క్స్ వచ్చాయి, కండిషన్ మ్యాచ్ అవ్వలేదు, రిజల్ట్ ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ 31 మార్క్స్ని 39 చేసాను అనుకోండి. చూడండి, మనకి రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 5 సబ్జెక్ట్స్లో కండిషన్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఇలా మనకి అండ్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఎలా అంటే అండ్ ఫంక్షన్లో మనం ఎన్ని కండిషన్స్ అయితే ఇస్తామో ఆ అన్ని కండిషన్స్ మ్యాచ్ అవుతేనే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు అలానే ఆర్ ఫంక్షన్ అప్లై చేద్దాం. చూడండి, ఈక్వల్ టు ఆర్ ఇలా చూడండి, ఇక్కడ మనకి ఆర్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి లాజికల్ 1 లాజికల్ 2 అని అవుతుంది. లాజికల్ 1లో ఇంగ్లీష్ B3, ఇక్కడ కూడా సేమ్ కండిషన్ ఇస్తాను. B3 గ్రేటర్ దాన్ 35 కామా లాజికల్ 2 తెలుగు C3 గ్రేటర్ దాన్ 35 సోషల్ D3 greater than
35 లాజికల్ 4లో సైన్స్ E3 గ్రేటర్ దాన్ 35 లాజికల్ 5లో మ్యాథ్స్ F3 గ్రేటర్ దాన్ 35 క్లోజర్ బ్రాకెట్. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఎలా అంటే ఆర్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఆర్ ఫంక్షన్లో ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఆర్ ఫంక్షన్లో ఎన్ని కండిషన్స్ ఇచ్చాం? టోటల్ 5 కండిషన్స్ ఇచ్చాం. ఈ 5 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా మనకి రిజల్ట్ అనేది ట్రూ అనే వస్తుంది. చూడండి ఎంటర్, చూడండి రిజల్ట్ ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి అన్నిట్లో ట్రూ అని వచ్చింది రిజల్ట్ అనేది. కానీ ఇక్కడ యాన్ ఫంక్షన్లో ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది రిజల్ట్ అనేది. కానీ ఆర్ ఫంక్షన్లో మనకి కంప్లీట్గా రిజల్ట్ అనేది ట్రూ అనే వచ్చింది. ఎందుకంటే ఆర్ ఫంక్షన్లో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా అది రిజల్ట్ అనేది ట్రూ అనే వస్తుంది, ఫాల్స్ అని ఇవ్వదు. ఆర్ ఫంక్షన్లో ఫాల్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ కండిషన్ మ్యాచ్ కాకపోయినా అప్పుడు రిజల్ట్ ఫాల్స్ అని వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఆర్ ఫంక్షన్లో టోటల్ 5 కండిషన్స్ ఇచ్చాం. ఈ 5 కండిషన్స్ మ్యాచ్ కాకపోతే రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. చూడండి చూపిస్తాను. ఇక స్టూడెంట్ ప్రవీణ్కి ఇంగ్లీష్లో 34 మార్క్స్ వచ్చాయి కదా, ఈ మార్క్స్ని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి ఆర్ ఫంక్షన్లో ఫాల్స్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్ ప్రవీణ్కి ఇంగ్లీష్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ వారికి లెస్ దెన్ 35 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆర్ ఫంక్షన్లో కండిషన్ అనేది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనకి ఫాల్స్ రిజల్ట్ వచ్చింది. అంటే ఈ ఆర్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఎలా అంటే ఆర్ ఫంక్షన్లో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా అది రిజల్ట్ ట్రూ అని వస్తుంది, లేదా మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ కండిషన్ మ్యాచ్ కాకపోయినా అది రిజల్ట్ అనేది ఫాల్స్లో వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 5 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్లో మార్క్స్ అనేది 35 కంటే అబోవ్ యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ తెలుగులో 40 యాడ్ చేస్తాను. ఎంటర్. చూడండి ఇప్పుడు మనకి ఆర్ ఫంక్షన్లో రిజల్ట్ అనేది ట్రూ అని వచ్చింది. ఎందుకంటే ఆర్ ఫంక్షన్లో మనం టోటల్గా 5 కండిషన్స్ ఇచ్చాం. ఆ 5 కండిషన్స్లో ఒక్క కండిషన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఇలా మనకి ఆర్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఎక్సెల్లో. ఎంటర్. ఇలా మనకి ఎక్సెల్లో అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి, అంటే ఇలా వర్క్ చేస్తాయి. ఎలా అంటే ఈ అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి మనకి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో ఇస్తుంది. అది కూడా మనం ఇచ్చే కండిషన్స్ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో ఇస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ అండ్ ఆర్ ఫంక్షన్స్ని వన్ మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి అదేంటంటే ఇక్కడ షీట్ 2లో కూడా మనకి సేమ్ డేటా అనేది ఉంది, స్టూడెంట్ మార్క్స్ డేటా. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజల్ట్ ఎలా రావాలంటే పాస్ ఆర్ ఫెయిల్ రావాలి. ట్రూ ఆర్ ఫాల్స్లో కాకుండా రిజల్ట్ అనేది పాస్ ఆర్ ఫెయిల్ రావాలి. రిజల్ట్ అనేది పాస్ ఆర్ ఫెయిల్ అని రిజల్ట్ రావాలంటే మనం అండ్ ఆర్ ఫంక్షన్స్ని ఇఫ్ ఫంక్షన్తో పాటు కంబైన్ చేసి యూజ్ చేయాలి. చూడండి ఈక్వల్ టు ఇఫ్, ఇలా చూడండి ఇఫ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకు ఫస్ట్ అడిగేది లాజికల్ టెస్ట్. ఇఫ్ ఫంక్షన్ కూడా లాజికల్ టెస్ట్ ఫంక్షన్, అంటే కండిషన్ బేస్డ్ ఫంక్షన్. కానీ ఇఫ్ ఫంక్షన్లో ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రమే తీసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం లాజికల్ టెస్ట్లో అండ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అండ్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అండ్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ కండిషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది కాబట్టి అండ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. లాజికల్ 1లో ఇక్కడ సేమ్ కండిషన్స్ ఇస్తాను. ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ 35, తెలుగు గ్రేటర్ దాన్ 35, సోషల్ గ్రేటర్ దాన్ 35, సైన్స్ గ్రేటర్ దాన్ 35, మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 35, క్లోజ్డ్ బ్రాకెట్, ఇప్పుడు మనకి ఇఫ్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఫంక్షన్లో వాల్యూ ఇఫ్ ట్రూలో ఏం రావాలి అంటే ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్తో పాటు అండ్ ఫంక్షన్ని కంబైన్ చేసి అండ్ ఫంక్షన్లో టోటల్ 5 కండిషన్స్ అప్లై చేసాం. 5 కండిషన్స్లో గ్రేటర్ దాన్ 35 అంటే స్టూడెంట్కి ఈచ్ సబ్జెక్ట్లో గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చాయా లేదా అని కండిషన్ ఇచ్చాం. ఈ అండ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది? అండ్ ఫంక్షన్లో ఇచ్చిన కండిషన్స్లో అన్ని కండిషన్స్ మ్యాచ్ అవుతానే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో మనకి పాస్డ్ అని రావాలి. పాస్డ్, వాల్యూ ఇఫ్ ఫాల్స్. మనకి అండ్ ఫంక్షన్లో ఫాల్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మనం అండ్ ఫంక్షన్లో ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకి రిజల్ట్ అనేది
ఫాల్స్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్లో ఫెయిల్డ్. నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. పాస్వర్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఫీల్డ్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి ఎక్కడైతే కండిషన్ మ్యాచ్ కాలేదో అక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది. కండిషన్ మ్యాచ్ అయిన చోట పాస్వర్డ్ ఫెయిల్డ్, పాస్వర్డ్ ఫెయిల్డ్. ఇలా మనం యాన్ ఫంక్షన్ని ఇఫ్ ఫంక్షన్తో పాటు కంబైన్ చేసి మనం రిజల్ట్ అనేది పాస్ ఆర్ ఫెయిల్లో ఇలా తీయచ్చు. ఇప్పుడు ఆర్ ఫంక్షన్ కూడా ఇఫ్ ఫంక్షన్తో పాటు కంబైన్ చేసి అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్లో ఆర్, ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ తీసుకుంటాను. ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ 35, తెలుగు గ్రేటర్ దాన్ 35, సోషల్ గ్రేటర్ దాన్ 35, సైన్స్ గ్రేటర్ దాన్ 35, మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 35, క్లోజ్ బ్రాకెట్, ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. వాల్యూ ఇఫ్ ట్రూలో మనకి ఏం రావాలి? పాస్డ్ అని రావాలి. ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్తో పాటు ఆర్ ఫంక్షన్ కంబైన్ చేసి ఆర్ ఫంక్షన్లో మనం టోటల్గా 5 కండిషన్స్ ఇచ్చాం. ఈ 5 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఆ 5 కండిషన్స్లో ఏ కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో పాస్డ్, వాల్యూ ఇఫ్ ఫాల్స్లో ఫెయిల్డ్. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. మనకి రిజల్ట్ పాస్డ్ అని వచ్చింది. ఫీల్డ్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. అన్నిట్లో పాస్డ్ అనే వచ్చింది. ఎందుకనంటే ఆర్ ఫంక్షన్లో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా మనకి రిజల్ట్ అనేది ట్రూ అనే వస్తుంది. మనం ఇక ట్రూ ప్లేస్లో పాస్డ్ అని ఇచ్చాం కాబట్టి అది అన్నిట్లో పాస్డ్ అనే యాడ్ అవుతుంది. ఫెయిల్డ్ అని రావాలంటే ఆర్ ఫంక్షన్లో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏ కండిషన్ మ్యాచ్ కాకపోయినా మనకు అప్పుడు ఫెయిల్డ్ అని వస్తుంది. చూడండి ఇక్కడ 34, 34 ఇప్పుడు ఫెయిల్డ్ అని వచ్చింది. ఇలా మనకి ఎక్సెల్లో ఈ యాన్ అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఇలా వర్క్ చేస్తాయి, అంటే ఇలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఎక్సెల్లో యాన్ అండ్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయో చూసేవా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై కూడా ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.